ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. తులారాశి కృష్ణం వందే జగద్గురం. ఈ తులారాశి వారికి ఈ జూలై నెల 2024 సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాశ ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే వ్యయస్థితిగతుడైనటువంటి కేతువు, తర్వాత మనకి పంచమంలో ఈ యొక్క శని, షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహువు, అష్టమ స్థానంలో కుజ గురుల సంచారము జూలై 15 దాటిన తర్వాత, అదేవిధంగా మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని, మరి అటువంటి శని కుంభరాశిలో ఉండడము, ఈ చంద్రుడు మనకు ముఖ్యంగా ఆయన తర్వాత ఆయన స్థానంలో రవిశుక్రులు ఉండడము, సింహరాశిలో చక్కగా బుధుడు ఉండడము. ఈ గ్రహస్థితి రీత్యా ఈ యొక్క తులారాశి వారికి ఏమవుతుందంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సవాలుగానే ఉంటుంది. అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ పనిని వీళ్ళు సమర్థవంతంగా ఈ యొక్క తులారాశి వాళ్ళు చేయడానికి ఈ 15 రోజులు కూడా ప్రయత్నిస్తారు. అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి అవాంతరాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజ గురుల ప్రభావం వలన వీళ్ళు బండిపైన వెళుతుంటే వీళ్ళతో పాటు ఉన్నటువంటి వాళ్ళు పడిపోయినా సరే వాళ్ళకేం కాదు, మేము మాత్రం హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యి కాలు విరగ్గొట్టుకునేటటువంటి అవకాశాలు మీకు ఈ నెలలో ఉంటాయి. కాబట్టి అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా మీరు మీ షెడ్యూల్ని మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఆర్థికంగా చాలా మనకి డబ్బులు వస్తున్నప్పటికీ కూడా ఎంతో ఖర్చు అయిపోతూ ఉంటాయి. చాలా అధికమైనటువంటి ఖర్చు, మరి అనవసరమైన విషయాలకు ఖర్చు, బంధువులు రావడం, ఎక్కువ మంది బంధువులంతా కూడా రావడము, వాళ్ళకి ఎంతో చక్కగా మంచిగా వీళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి హోస్ట్గా చక్కగా ప్రతిరోజు కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తూ భోజనాలు పెడుతూ వీళ్ళు ఈ విధంగా తులారాశి వాళ్ళు బాగా చూసుకుంటారనమాట. ఆ తర్వాత వీళ్ళకి తులారాశి వాళ్ళకి కోర్టు సమస్యలు ఉన్నాయి. ఆ కోర్టు సమస్యలు కూడా వాయిదాలు పడుతూ ఉంటాయి. ఇంకా కేసు అనేటటువంటిది ఇంకా రేపే ఎల్లుండి అయిపోతుంది అన్నట్టు లాయర్లు పిలిచి వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అది ఇంకా కేసు అలా మూవ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఏంటంటే ఎక్స్కర్షన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఆ విధంగా దేవాలయాల చుట్టూ వీళ్ళు ఏదో ఒకటి మనం చూడాలి, దైవభక్తి మనం పెంచుకోవాలి అనేటటువంటి సదుద్దేశంతో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ స్థిరత్వం అనేటటువంటిది ఉండాలి. స్థిరం లేకుండా ఊరికనే మనం వెళ్ళేసి వచ్చేస్తే సరిపోదనమాట. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఇంకొంచెం టైం పడుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు మూఢాలు కూడా నడుస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఈ నెలలో ఎక్కువగా ఇష్టపడతారు. అదేవిధంగా మహిళల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క తులారాశి మహిళలు ఎంతో ధైర్యంతో, ఎంతో సాహసంతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ అనేకమైనటువంటి కష్టాలు ఈ నెలలో వస్తాయి. అవన్నీ కూడా దాటుకుంటూ మీరు విజయపదంలోకి దూసుకు వెళ్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు వర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఈ యొక్క గురువారం రోజున దానం చేయండి. అదే విధంగా హైదరాబాద్కి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాణగాపురానికి వెళ్ళి దత్తాత్రేయ స్వాముల వారిని దర్శించుకోండి. అలాగే గురు చరిత్ర పారాయణని మీరు చదవండి, లేకపోతే మన వీడియోస్ ఉన్నాయి, ఆ గురుచరిత్ర పారాయణం అన్నీ కూడా వినండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క నెల ఉంటుంది. శుభమస్తు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao.
and the clinic name is Neocare Homeopathy. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా జగద్గురువులైనటువంటి గురుదేవులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. మనకి లాభంలో ఉన్నటువంటి గురుడు, లాభంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావాలు వల్ల బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక జన్మంలో ఉన్నటువంటి రవి శుక్రులు ఇద్దరు కూడా జూలై మధ్య నుంచి, అలాగే బుధుడు సింహరాశి జూలై మధ్య నుంచి ఉండడము, తర్వాత తృతీయ స్థితిగతుడైనటువంటి కేతువు, అలాగే అష్టమ శని, భాగ్యంలో రాహువు, ఈ విధమైనటువంటి గ్రహ సంపటి వల్ల మనకు జరిగేది ఏమిటంటే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఈ కర్కాటక రాశి వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. కర్కాటక రాశి విద్యార్థులు ఇంతవరకు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారనమాట. ఒకటికి 2 సార్లు ప్రయత్నించడము, కౌన్సిలింగ్లో, ఎగ్జామ్స్లో మీరు కోరుకున్న సీట్లు, మీరు కోరుకున్న ర్యాంకు రాకపోవడం వల్ల ఇలా చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ యొక్క గురు యొక్క సంచారం వలన మీకు బ్రహ్మాండంగా మారింది. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి రేట్లు మీకు రావడము సంతోషాన్ని కలగజేస్తుంది. అలాగే ఈ యొక్క వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి వ్యాపారం చేస్తారు. ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలు, సేల్స్ అండ్ టెలిఫోన్ సేల్స్ అండ్ సర్వీసులు, ఇలా టీవీల రిపేర్లు, ఇలాగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మీరు వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీళ్ళకి ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అయితే మనకి ఈ యొక్క ధనస్థానం దగ్గరికి వచ్చేసరికి ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు మీ యొక్క మాట తీరు వలన మీకు ఆ నర్వస్ వీక్నెస్ వల్ల ఏమవుతుందంటే మాట జారుడుతనం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. నరాల సంబంధించినటువంటి వ్యాధులు, ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వడము, తొందరగా బాధపడము, ఇలాంటి భావాలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మహిళలు, కర్కాటక రాశి మహిళలకి చక్కగా మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. కాలేజీలో చదివేటటువంటి పిల్లలు అవనివ్వండి, స్కూళ్ళల్లో చదివేటటువంటి పిల్లలు అవనివ్వండి, ఆడపిల్లలంతా కూడా మనశ్శాంతిగా బ్రహ్మాండంగా చదువు మీద దృష్టి పెట్టి చక్కగా ముందుకు వెళతారు. అయితే అష్టమ శని ప్రభావం వలన మీకు పనులు అనేటటువంటిది 1కి 2 సార్లు ప్రయత్నిస్తూ ఉండాలి మీరు. కాబట్టి కొంచెం కష్టమైనటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. నిరాశ పడకూడదు. ఒకసారి రాసిన పరీక్ష కనుక ఫెయిల్ అయితే మళ్ళీ రాయాల్సిందే తప్ప దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్, వదిలేయడానికి వీలు లేదనమాట. ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి విదేశాలకు సంబంధించినటువంటి విద్యాభ్యాసంలో వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి. ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల్ని చూసుకోకుండా, పిల్లల్ని చూసుకోకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి లాంగ్ లీవులు దొరకడం అనేటటువంటిది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయము. వాళ్ళు చాలా సంతోషపడేటటువంటి విషయం. అలాగే రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకి అదనపు లాభాలు రావడానికి ఇతర మార్గాల ద్వారా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడం కోసం ఏమేం పరిహారాలు చేయాలి అంటే, రెమెడీస్ ఏంటంటే, మనకి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ దానం చేయండి. అలాగే చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ, ఆంజనేయ స్వామి వారిని కానీ శనివారం నాడు మీ ఇంట్లోనే పూజ చేసుకోండి. ఇక దేవాలయాలకు వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళు అది కంపల్సరీ ఏం కాదు, వెళ్ళండి. దర్శనాలు ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామి వారిని మీరు చేసుకోవడం ద్వారా, అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ తిరుగుతూ శనికి నల్ల నువ్వుల నూనెను మీ చేతులతో దర్జాగా పోయొచ్చు. ఏ బ్రాహ్మడు వాడు కూడా అవసరం లేదు మీకు. ఆ విధంగా ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక పోసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శోభమస్తు.